హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన ఛానల్లో భాగంగా నేను లాస్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్లో అంటే ప్రీవియస్ ఏదైతే వీడియో ఉందో అందులో ఓవరాల్గా సబ్జెక్ట్ నుంచి ఏ పాలిటీకి ఎలా తీసుకోవాలి, హిస్టరీ ఎలా, అర్థమెటిక్, రీజనింగ్, జాగ్రఫీ అలా ఎక్కడి నుంచి ఏ వెయిటేజ్ తీసుకుంటే మంచిది అని చెప్తా అన్నాను. అందులో భాగంగా ఈ వీడియో చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఏపీ పోలీస్ ప్రిపేర్ అవుతున్నాము. అందులో నోటిఫికేషన్లో మనం ప్రిపేర్ అవుతున్న దానికి ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నామా లేదంటే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నామా అన్నదాన్ని బట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్లో నీకు ఎస్ఐ ఉంటుంది, కానిస్టేబుల్ ఉంటుంది. ఇందులో నువ్వు దేనికి ప్రిపేర్ అవ్వాలనే క్లారిటీ నీకు ముందే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓవరాల్గా కొన్ని సబ్జెక్ట్స్ మ్యాక్సిమం అన్నిటికీ ఒకటే, ఒక్క ఇంగ్లీష్ తప్ప. కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది అడిషనల్గా ఉంటుంది. ఇక మిగిలిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ అన్నది ఎస్ఐకైనా పోలీస్ కానిస్టేబుల్కైనా కామన్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కానిస్టేబుల్ ప్రిపరేషన్ తీసుకున్నట్లయితే జిఎస్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, సైన్స్లో ఇంకా కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఈ 3 అంతర్భాగంగా సైన్స్ ఉంటుంది. తర్వాత కరెంట్ అఫైర్స్, మెయిన్ కీ రోల్ చేసేది కరెంట్ అఫైర్స్. ఇంకా తర్వాత కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసి, అంటే మంచి వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ మనం వెయిటేజ్ మాట్లాడుకున్నట్లయితే పాలిటీలో 50 మార్క్స్ వస్తాయి కానిస్టేబుల్కి, హిస్టరీ 30+ ఈజీ ఉంటాయి. అందులో కూడా మోడర్న్ వచ్చేసి 15+ ఈజీ ఉంటాయి. తర్వాత ఏన్షియంట్ ఉంటాయి, తర్వాత మిడివల్ ఉంటుంది. మిడివల్ ఒక 5 మార్క్స్, ఇక్కడ ఒక 5 మార్క్స్. ఓవరాల్గా మినిమం 15 to 20 మార్క్స్ మోడర్న్లోనే రావడం జరుగుతుంది. ఇక జాగ్రఫీకి వస్తే జాగ్రఫీలో 10 మార్క్స్ రావడం జరుగుతుంది, ఎకనామిక్స్లో 10 మార్క్స్ రావడం జరుగుతుంది. తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ 3 కలిపి 30 మార్క్స్ ఉంటాయి. ఇందులో ప్రిపేర్ అయ్యే వాళ్ళు బయాలజీ బాగా ప్రిపేర్ అయ్యండి, ఎందుకంటే బయాలజీ నుంచి మినిమం 50+ మార్క్స్ రావడం జరుగుతుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్, అర్థమెటిక్ వచ్చేసి 25 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 20 మార్క్స్. ఈ వెయిటేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ 3 సబ్జెక్ట్స్ 75 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఈ సబ్జెక్ట్స్ అన్నీ సైన్స్ సబ్జెక్ట్స్ అయినా జిఎస్ సబ్జెక్ట్స్ ఓవరాల్ కలుపుకొని 120+ మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి. ఇక కరెంట్ అఫైర్స్ అన్నది సపరేట్ సెట్. కరెంట్ అఫైర్స్ అన్నది 25 మార్క్స్ వస్తాయి. ఇది క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమం లాస్టే ప్రింట్ అయిపోతాయి. చెప్తాను. ఇంకొకటి ఏమంటే, సబ్జెక్ట్ వెయిటేజ్ అన్న దాని ప్రకారం కూడా నేను చెప్తాను. అంటే పాలిటీలో ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి, హిస్టరీ ఏ చాప్టర్ ప్రిపేర్స్ అయితే బెటర్, జాగ్రఫీ ఎలా ప్రిపేర్ అయితే బెటర్, ఎకనామిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. అంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ క్వశ్చన్ పక్క, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ పక్క, తర్వాత ఆర్టికల్స్ క్వశ్చన్ పక్క, తర్వాత ప్రిపోజిషన్స్ క్వశ్చన్ పక్క. ఇలా కొన్ని మినిమం 20 టాపిక్స్ అన్నది ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్లీ ఆథర్ మనకి క్వశ్చన్ పేపర్ రెడీ చేయడం జరుగుతుంది. ఇంకా ఓవరాల్గా 200 మార్క్స్. ఈ 200 మార్క్స్లో ఇప్పుడు పాలిటీ నేను ఏ బుక్ ప్రిఫర్ చేస్తానంటే, పాలిటీ వచ్చేసి లక్ష్మీకాంత్ సార్. సివిల్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి అయినా సరే లక్ష్మీకాంత్ సార్ పాలిటీ ప్రిఫర్ చేస్తారు. ఇక హిస్టరీ చూసినట్లయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే జోగినాయుడు చాలా బాగుంది. ఎందుకంటే నేను ఏపీ పోలీస్ ప్రిపేర్ అయినప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడింది నేను క్లియర్ చేయడానికి ఎగ్జామ్. తర్వాత జాగ్రఫీ వచ్చేసి రమణరాజు ప్రిపేరు. తర్వాత వచ్చేసి ఈ ప్రిపరేషన్ కూడా మీరు ఎడిషన్స్ మారుతూ ఉంటాయి. 5th ఎడిషన్, 6th ఎడిషన్, 10th ఎడిషన్ అని. ప్రెసెంట్ ఐ థింక్ 7th ఎడిషన్ ఎంతో ఉంది. అది తీసుకోవాలి అప్డేటెడ్ ప్రతిసారి. ఎందుకంటే జాగ్రఫీ అన్నది ఏ దేశం ఏది ఉత్పత్తి చేస్తుంది, ఏ దేశం ఏది దిగుమతి చేసుకుంటున్నది అనేది జాగ్రఫీ ఆల్వేస్ అప్డేటెడే. తర్వాత మనకి ఆ ఇన్ఫర్మేషన్ గూగుల్లో కూడా దొరికిపోతుంటుంది. జాగ్రఫీ ఆల్వేస్ అప్డేట్ అవుతుండాలి. ఇంకా ఎకనామిక్స్ డే బై డే అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఎకనామిక్స్ నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేయను సబ్జెక్ట్, ఎందుకంటే ఈ 10 మార్క్స్లో మ్యాక్సిమం ఒక 5 మార్క్స్ మీరు కవర్ చేసుకోవచ్చు. అది ఎలా సార్ అంటే, షార్ట్ నోట్స్ ఎవరైనా తీసుకోగలిగితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రిపేర్ అయినప్పుడు ఎకనామిక్స్ బుక్ స్టాల్లో షార్ట్ నోట్స్ దొరుకుతాయి. వాటి మేము ప్రిపేర్ అయినా కూడా 10 మార్క్స్లో 7 మార్క్స్ అయినా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. తర్వాత ఇక సైన్స్ అన్నది
ప్రసన్న హరికృష్ణ ప్రిపేర్ అవ్వచ్చు. ప్రసన్న హరికృష్ణలో మ్యాక్సిమం మినిమం 18+20 మార్క్స్ అన్నది కవర్ అవుతాయి. ఆ 20 మార్క్స్ కూడా ఎలా కవర్ అవుతాయి అంటే